హలో అండి. వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్. ఇక ఈరోజు మార్కెట్స్ కానీ గమనిస్తే అటు గ్లోబల్ క్యూస్ పరంగా మనకి చాలా మటుకు పాజిటివ్గా ఉన్నాయి ఏషియన్ మార్కెట్స్ అన్నీ కూడా. ఇక మన మార్కెట్స్ కూడా దానికి అనుగుణంగా పాజిటివ్గా ఓపెన్ అయింది. ఇనిషియల్గా మార్కెట్స్ మనకి పర్లేదు, కొంచెం స్ట్రాంగ్ అనిపించాయి. అయితే స్లోగా మనకి మార్నింగ్ వచ్చిన హైని మళ్ళీ రాకుండా స్లోగా మార్కెట్స్ కిందకి రావడం జరిగింది. సెకండ్ హాఫ్లో మరి ముఖ్యంగా లాస్ట్ ఒక 1.5 అవర్లో నిఫ్టీ అనేది కొంత లోయర్ లెవెల్స్కి మనకి రావడం జరిగింది. ఓవరాల్గా నిఫ్టీ ఫ్లాట్గా +36 పాయింట్స్ మనకి పాజిటివ్గా క్లోజ్ అయింది. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ కూడా ఫ్లాట్గానే క్లోజ్ అయింది. 38,987 దగ్గర నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా రెండు కూడా మనకి ఫ్లాట్గానే క్లోజ్ అయినాయి. కాకపోతే ఏంటంటే హై నుంచి రెండు కూడా కొంత మేర కరెక్షన్ అనేది చూసాం. అంటే ప్రాఫిట్ బుకింగ్ అనేది హయ్యర్ లెవెల్స్లో కనపడింది. ఈరోజు హై 17,685 అనమాట. నిన్న హై ఏదైతే ఉందో దాన్ని కూడా ఈరోజు రాలేదు. నిఫ్టీ నిన్న హైని కూడా క్రాస్ కాలేదు. బట్ లాస్ట్ 2 డేస్ అంటే నిన్న ఈరోజు ట్రెండ్ కానీ గమనిస్తే హయ్యర్ లెవెల్స్లో మనకి క్లియర్గా మనకి అర్థమవుతుంది. మార్కెట్ సస్టైన్ కాలేకపోతున్నాయి అన్నమాట. సో ఇక ఈరోజు ఫెర్టిలైజర్స్ అండ్ మెటల్ కంపెనీస్లో మనకి ఒక పాజిటివ్ ట్రెండ్ అనేది చూసాము. చాలా వరకు అంటే భారీగా పెరిగిన స్టాక్స్ ఉన్నాయి కానీ బట్ ఓవరాల్గా ఫ్లాట్గానే మెజారిటీ స్టాక్స్ అన్నీ కూడా ఫ్లాట్గానే ఉన్నాయి. ఎక్కువ సెక్టార్ల పరంగా చూసుకుంటే కొంచెం ఫెర్టిలైజర్స్ అండ్ మెటల్స్ మనకి పాజిటివ్గా ఉన్నాయి. ఇక అడ్వాన్స్ డిక్లైన్ రేషియో చూస్తే మార్నింగ్ టైంలో మనకి బాగా అడ్వాన్సెస్ ఉన్నాయి. అయితే సెకండ్ హాఫ్లో కొంచెం డిక్లైన్స్ కూడా పెరిగాయి, బట్ ఎక్కువ అడ్వాన్సే ఉన్నాయి. ఓవరాల్గా మెజారిటీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఈరోజు కొంతమేర నిన్నటితో పోలిస్తే పర్లేదు అనిపించింది అనమాట. ఇది ఓవరాల్గా మార్కెట్స్ గురించి. అయితే ఇక్కడ నుంచి మార్కెట్స్ ట్రెండ్ ఏ విధంగా ఉండవచ్చు. సో మనం లాస్ట్ ఒక 2 months ట్రెండ్ కానీ గమనిస్తే ఇండియన్ మార్కెట్స్లో ఒక మంచి ర్యాలీ అనేది మోర్ దెన్ 10% దాకా మనకి, అంటే రీసెంట్ హైస్లో 17,800 దగ్గర చూసుకుంటే దగ్గర 10% పైన మనకి లాభాలు వచ్చాయి. అయితే ఇక్కడ కొంచెం ట్రెండ్ అనేది అంటే లాస్ట్ ఒక ఫ్యూ డేస్ కానీ గమనిస్తే ఒక 1 week ట్రెండ్ కానీ గమనిస్తే మనకి ఫస్ట్ ఏంటంటే వోల్టాలిటీ అనేది పెరిగింది. అంటే వోల్టాలిటీ మరీ భారీగా పెరగలేదు, బట్ ఇంట్రాడే వోల్టాలిటీ పెరిగింది. ఫస్ట్ ఇటువంటి మనకి ఇండికేటర్స్ ఏంటంటే కొంచెం ప్రాఫిట్ బుకింగ్ రావడానికి అవకాశాలు ఉంటాయని మనం అర్థం చేసుకోవాలి. దాంతోపాటు లాస్ట్ 2 డేస్లో మనకి హైస్ ఏదైతే ఉన్నాయో అది క్రాస్ కాలేక స్లోగా కిందకి రావడం చూస్తున్నాం అనమాట. కాబట్టి ఏంటంటే కొంచెం ఇక్కడ మార్కెట్స్ ఆగొచ్చు. దీంతోపాటు ఎఫ్ఐస్ నుంచి మనకి లాస్ట్ ఒక కొన్ని రోజులుగా బాగానే మనం ఇండియన్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తూ వస్తున్నారు. వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ కూడా కొంచెం తగ్గింది. అంటే ఈరోజు కూడా పాజిటివ్గా ఉన్నా కూడా బట్ పెద్ద ఎత్తున భారీగా అయితే ఇన్వెస్ట్మెంట్స్ లేవన్నమాట. అటు మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు కూడా అమ్ముతున్నారు. కాబట్టి ఏంటంటే ఇక్కడ మార్కెట్స్ కొంచెం కిందకే రావడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ట్రేడింగ్ పరంగా ఎవరైనా షార్ట్ టర్మ్ పొజిషన్ తీసుకొని ఉంటే వాళ్ళు ఒకసారి స్టాక్ స్పెసిఫిక్ అంటే దేంట్లో ఉన్నారో నాకు తెలియదు కానీ బట్ కొంచెం బాగా పెరిగిన వాటిలో కొంత ప్రాఫిట్ బుక్ చేసుకోమని నా సలహా ఇది. ఓవరాల్గా మార్కెట్స్లో ఇక్కడ కొంత మేర ప్రాఫిట్ బుకింగ్ రావడానికి అవకాశం ఉంటుందండి. ఇది ఇక రెగ్యులర్గా అడుగుతున్న మనకి స్టాక్స్లో ఈరోజు కొంచెం స్టాక్స్ ఎక్కువనే, కొంచెం బ్రీఫ్గా చెప్తాను, డీటెయిల్ కాకుండా. సేల్ గురించి పదే పదే అడుగుతున్నారండి. సో ఇది 82 రూపీస్, రీసెంట్ హైస్ 132, అక్కడ నుంచి 82. హైస్ లోస్ ఎందుకు చెప్తున్నా అంటే ప్రైస్ యాక్షన్ ఏ విధంగా ఉంటుంది దానికోసం చెప్తున్నాను. 63 రూపీస్ రీసెంట్ లో అనమాట, అక్కడ నుంచి పెరిగింది, ఈరోజు పాజిటివ్గా ఉంది. సో ఇది ట్రేడింగ్ పరంగా బాగా పడినప్పుడు అట్లా కొనుక్కొని ట్రేడింగ్ బౌన్సెస్ కోసం వెయిట్ చేసి ఎగ్జిట్ కావాల్సిన స్టాక్ అండి. ఇన్వెస్ట్మెంట్ పరంగా నేనైతే సెయిల్ని నేను చెప్పను, ఇన్వెస్ట్ చేయమని ఇన్వెస్ట్మెంట్ పరంగా చెప్పను. మీరు మెటల్స్లో ఉండాలి అంటే టాటా స్టీల్ కొనుక్కోవచ్చు, లేదా జేఎస్డబ్ల్యూ కొనుక్కోండి, సింపుల్. మీరు ఎవరైనా కన్స్ట్రక్షన్ జరుగుతున్న చోటుకి వెళ్ళండి, ఆర్ ఎవరైనా ఇల్లు కట్టుకుని ఉంటే మీరు చూసి అక్కడికి వెళ్ళండి, వాళ్ళు ఏ స్టీల్ వాడతారో చూడండి. ఎవరన్నా వాడినా కూడా టాటా స్టీల్లో జేఎస్డబ్ల్యూ వాడతారు. సెయిల్ అనేది ఎవరు వాడరండి. ఇది ఏంటంటే సెయిల్ అనేది పిఎస్యు కంపెనీ, మీకు తెలిసిందే. సో వీళ్ళు తయారు చేసే స్టీల్ని గవర్నమెంట్ వాటికే వాడతారండి. అంటే లైక్ రైల్వేస్ కానివ్వండి, గవర్నమెంట్ కన్స్ట్రక్షన్ ఏది జరుగుతుందో వాటితో మాత్రమే వాడతారు. బయట కూడా కొంచెం ఉంది, బట్ ఎక్కువ లేదు పర్సంటేజ్ పరంగా. ప్లస్ సెయిల్లో ఉన్న ఎంప్లాయీస్ ఎంతమంది, టాటా స్టీల్లో ఉన్న ఎంప్లాయీస్ ఎంతమంది, సెయిల్ ప్రొడక్షన్ ఎంత, టాటా స్టీల్ ప్రొడక్షన్ ఎంత, ఇవన్నీ మీరు చూస్తే సెయిల్ని ఎవరు కూడా ఇన్వెస్ట్మెంట్కి కొనరండి. అయితే వాల్యూ పరంగా ఉంటుంది కాబట్టి, అంటే బాగా వాల్యుయేషన్స్ బాగా పడినప్పుడు మనకు అందుబాటులో ఉంటుంది కాబట్టి కొంచెం బయింగ్ వస్తుంది. తర్వాత మళ్ళీ
తగ్గిపోతూ ఉంటుంది. అంటే బయింగ్ తగ్గుతుందన్నమాట కొంచెం పెరగగానే. అదంతా ట్రేడింగ్ పరంగా కొంచెం లోయర్ లెవెల్‌కి వచ్చినప్పుడు కొంత బయింగ్ వస్తుంది. మళ్ళీ కొంచెం పెరగగానే ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. అంతకు మించి సస్టైన్డ్ ఇన్వెస్ట్మెంట్ అంటే సస్టైన్డ్ ర్యాలీస్ ఉండవండి. అంటే ఇంకా పెరుగుతూనే ఉండదన్నమాట. సో అదొకటి. తర్వాత కమాడిటీస్‌లో పదే పదే చెప్తూ ఉంటాను. కమాడిటీ స్టాక్స్ కొనే ముందు మనం అవి ఎలాగున్నాయి, కమాడిటీ ప్రైస్ బాగా భారీగా పీక్ అంటే బాగా పెరిగి ఉన్నప్పుడు మనం కమాడిటీ స్టాక్స్ని కొనకూడదు. ఆ టైంలో ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే కమాడిటీ స్టాక్స్ కమాడిటీస్ పడుతున్నాయండి గ్లోబల్గా. ఈవెన్ మనకి స్టీల్ ఫ్యూచర్స్ కూడా మనకి ప్రస్తుతానికి లాస్ట్ 1 వీక్ ట్రెండ్ కనుక గమనిస్తే 5% కరెక్షన్లో ఉంది. కాబట్టి ఇంకా కొంచెం పడడానికి అవకాశం ఉంది. కాబట్టి సెయిల్లో ఫ్రెష్ బయింగ్ అయితే వద్దని చెప్తాను. రీసెంట్గా ఎవరైనా కొనుంటే ప్రాఫిట్ బుక్ చేసుకోండి. ఇది సెయిల్ గురించి. తర్వాత డెల్టా కార్ప్ గురించి అడుగుతున్నారు. ఇది గతంలో మనం ఈ స్టాక్ని బిలో 200 ఉన్నప్పుడు మంచి కంపెనీనే ఇన్వెస్ట్మెంట్కి అనుకున్నాము. ఆ తర్వాత అక్కడి నుంచి ఏమాత్రం మంచి ర్యాలీ అనేది దీంట్లో చూసాం. 340 దాకా వెళ్ళింది. అక్కడి నుంచి కరెక్ట్ అయ్యి రీసెంట్గా 180 లెవెల్స్ని కూడా బ్రేక్ చేసింది. మళ్ళీ ఇప్పుడు 216 దగ్గర ప్రస్తుతానికి ఉంది. దీన్ని అక్యుములేట్ చేసుకోవచ్చా? డెల్టా కార్ప్ ఫస్ట్ ఫండమెంటల్గా మనం చూద్దాం. డెల్టా కార్ప్ చేసే బిజినెస్ ఏంటి? కెసినో. సో అంటే ఇది గ్యాంబ్లింగ్ బిజినెస్. తర్వాత హాస్పిటాలిటీ, అంటే వీళ్ళకి ఒక గోవాలో ఒక హోటల్ ఉంది. ఇంకా చెప్పాలంటే ఈ క్యాసినోలో మనకి బిజినెస్ అంటే దీనికి కాంపిటీటర్ ప్రస్తుతానికి ఎవరు లేరండి. ఇది ఒకటి గోవాను నార్త్ ఈస్టర్న్లో ఉంది, 2 చోట్ల ఉందన్నమాట. సో దీనికి ఎవరు కాంపిటీటర్స్ లేరు ప్రస్తుతానికి. దగ్గరగా 800 crores దాకా రెవెన్యూస్ అంటే ఫైనాన్షియల్ ఇయర్ 2022కి ఉన్నాయి. ఇది నెక్స్ట్ 1.5 year కల్లా నేను అనుకోవడం 1000 crores, అంటే నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ కాకుండా దాని తర్వాత మోర్ దెన్ 1000 crores ఈజీగా క్రాస్ అయ్యే అవకాశాలు ఉన్నాయండి. గ్రోత్ పరంగా చాలా స్ట్రాంగ్ గ్రోత్ ఉంది. మీకు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే క్వార్టర్ బేస్ చేసుకుని చూద్దాము. 2019 తీసుకుంటున్నాను ఎందుకంటే 2021, 22 అంతా కూడా కోవిడ్ కాబట్టి మనకి 2019 జూన్ క్వార్టర్ 187 crores మనకి దీనికి రెవెన్యూస్ ఉంటే ఈరోజు 250 crores, 250 crores, అంటే 34% మనకి రెవెన్యూస్లో జంప్ వచ్చింది ఏది లాస్ట్ 2 yearsలో. కాబట్టి ఏంటంటే ఇటువంటి వాటికి మనం పదే చెప్తూ ఉంటాను, మన ఎకానమీ అనేది మనం ఎక్స్పాండ్ అవుతున్నాం బ్రహ్మాండంగా. ఇక్కడి నుంచి స్పెండింగ్ ఎకానమీ అవుతుందండి. ఈ స్పెండింగ్ ఎకానమీలో ఇటువంటి కంపెనీస్, గేమింగ్ కంపెనీస్, గ్యాంబ్లింగ్ కంపెనీస్, హాస్పిటాలిటీ, సో ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. ఫ్యూచర్ అయితే బ్రహ్మాండంగా ఉంటుంది. ట్రావెల్ కంపెనీస్, ఇటువంటి వాటికి మంచి ఫ్యూచర్ ఉంటుందండి. ఎందుకంటే ఎక్కువ ఖర్చు పెడతారు జనాలు, మీకు ఒక ఇంట్రెస్టింగ్ ఏంటంటే కన్జ్యూమర్ స్పెండింగ్ ఎక్కువ ఎక్కడైంది అంటే కోవిడ్కి ముందు తర్వాత చూస్తే మనకి Tier 1 సిటీస్లో 48% గ్రోత్ బయట తినడానికి ఇష్టపడుతున్నారు. అంటే బయట ఫుడ్ తినడానికి హోటల్స్కి వెళ్ళి, రెస్టారెంట్కి వెళ్ళి ఆర్డర్ చేసుకొని తినడానికి ఎక్కువ మంది 48% గ్రోత్ చూసామండి. సో ఇటువంటి మీరు అబ్జర్వ్ చేయాలి. ఎకానమీలో వస్తున్న మార్పులు, దాంతోపాటు యంగ్ జనరేషన్ 30 years వాళ్ళు పెరుగుతున్నారు. సో ఈ 30 years వాళ్ళు ఏంటంటే వాళ్ళకి శాలరీస్ స్టార్టింగ్ నుంచే మంచి శాలరీస్ ఉంటాయి. వాళ్ళందరూ కూడా ఏంటంటే సేవింగ్ మోడ్లో ఉండరండి. పాతకాల పద్ధతిలో వాళ్ళ ఫాదర్ లేకపోతే వాళ్ళ గ్రాండ్ ఫాదర్ సేవ్ చేసుకుని దాన్ని వీళ్ళు ఖర్చు పెడుతూ ఉంటారు అన్నమాట. అది జరుగుతుంది మన ఎకానమీ డెవలప్ అయ్యే కొద్దీ. సో కాబట్టి ఏంటంటే ఇటువంటి కంపెనీస్ మంచి భవిష్యత్తు ఉంటుంది. కాబట్టి ఇది ప్రతి కరెక్షన్స్లోనూ దీన్ని ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అయితే రీసెంట్గా మనకి నెగిటివ్ న్యూస్ కూడా ఏంటంటే జిఎస్టీ 18%, 28%, అవన్నీ కూడా రానివ్వండి, ఏం కాదండి. సపోజ్ మీకు ఒకటి చెప్తాను. ఇప్పుడు మనకి లిక్కర్ మనకి ట్యాక్సులు పెంచుకుంటూ పోతున్నారు లిక్కర్ మీద. మన రీసెంట్గా తెలంగాణలో మేలో ఇంకా లిక్కర్ రేట్లు పెంచారు. పక్క 2 days కల్లా రికార్డు స్థాయిలో సేల్స్ పెరిగాయి అన్నమాట. అంటే రేట్లు పెరిగినా కూడా తాగేవాళ్ళు తాగుతున్నారు, ఇటువంటి గేమ్ ఆడేవాళ్ళు ఆడుతున్నారు. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఈవెన్ డెవలప్ అయిన కంట్రీస్ అన్నింటిలో కూడా అఫీషియల్గా అన్ని గ్యాంబ్లింగ్ని అఫీషియల్గా వాళ్ళు అంటే అక్కడ గవర్నమెంట్స్ ఓకే చెప్తాయండి. అక్కడ ఈ గ్యాంబ్లింగ్ నుంచి గవర్నమెంట్కి కొన్ని వేల కోట్లు ఇన్కమ్ అనేది ఆదాయం వస్తుంది. కాబట్టి డెల్టా కార్ప్ ఫ్యూచర్ అయితే మంచి భవిష్యత్తు బాగుంది. కాబట్టి కరెక్షన్స్లో దీన్ని అక్యుములేట్ చేసుకోవచ్చు అండి. ఇది డెల్టా కార్ప్ గురించి. తర్వాత సోనా BMW గురించి అడుగుతున్నారు. ఇది IPOలో అలాట్ అయ్యాట. ఇప్పటికీ ప్రాఫిట్ బుక్ చేసుకోవాలా? ఫస్ట్ థింగ్ ఏంటంటే సోనా BMW IPOకి రావడమే ఒక ఎక్స్పెన్సివ్ IPO.
320 ఐపీఓ ప్రైస్. అక్కడి నుంచి ఇది 840 దాకా వెళ్ళింది. ఎప్పుడైతే రీటైల్ హవా తగ్గిందో, అంటే రీటైల్ ఇన్వెస్ట్మెంటు ఫ్రెష్ మనీ అనేది మార్కెట్లోకి రావడం తగ్గిందో అప్పటి నుంచి స్టాక్ పడుతూ ఉందండి. ఎప్పటి నుంచి పడడం స్టార్ట్ అయిందంటే 2022 నుంచి స్టాకు నాన్ స్టాప్గా ఎక్కడ కూడా, అంటే పడుతున్న స్టాకు మధ్య మధ్యలో బౌన్సెస్ వస్తాయి, అది కూడా లేకుండా పడుతూ ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికి 531 ఉంది, రీసెంట్లో 466 అనమాట. నేను అనుకోవడం మళ్ళీ న్యూ లోస్ని వైపు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి మీరు ప్రాఫిట్ ఉంటే ప్రాఫిట్ బుక్ చేసుకోండి. దేనికి ప్రాఫిట్ బుక్ చేసుకోమంటున్నా అంటే ఇటువంటి స్టాక్స్ అన్ని జాగ్రత్తగా ఉండాలి. ఇది ఎక్స్పెన్సివ్ స్టాకు. మీరు అనొచ్చు మరి అప్పుడు ఎందుకు పెరిగిందంటే, అప్పుడు పరిస్థితులు వేరండి. కొత్త వాళ్ళు స్టాక్ మార్కెట్లో వచ్చిన వాళ్ళందరూ కూడా ప్రైస్ చూసి కొంటారు, పెరుగుతూ ఉంటే కొంటూ ఉంటారు. సో అందుకని ఏంటంటే ఆ టైంలో అలా పెరుగుతాయి అన్నీ కూడా. ఇప్పుడు ఏంటి, అది లేదు. మార్కెట్ పెరుగుతున్నా మీరు చూడండి, సోనా బిఎండబ్ల్యూ పడుతూనే ఉంది. ఇంకా మీకు ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్, ఈ స్టోరీలు ఇవన్నీ నాకు తెలుసండి. ఈరోజు ఓవర్ నైట్ మన ఇండియాలో మొత్తం అందరూ ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనరు కదా. ప్లస్ ఇప్పుడు లాస్ట్ రెండు ఏళ్లలో గ్రోత్ కనపరిచింది. ఎక్స్పెక్టెడ్ నెక్స్ట్ క్వార్టర్ రెవెన్యూస్ ఏ విధంగా ఉంటాయంటే, లాస్ట్ ఇయర్ అంటే ఫైనాన్షియల్ 2022 ఎంత ఉంటాయో సేమ్ అంతే ఉంటాయండి. గ్రోత్ కూడా దీంట్లో ఉండదు. కాబట్టి ఇప్పటికీ ఇది 90 PE దగ్గర ఉంది, 92 PE దగ్గర ఉంది. సో ఇక్కడ నుంచి ఇది 50% పడినా కూడా మీకు 45 PE. మీరు ఇదే సెక్టర్లో మీకు 18 PE, 15 PE దగ్గర బ్రహ్మాండమైన కంపెనీస్ ఉన్నప్పుడు దీన్ని ఎందుకు కొనాల్సిన అవసరం అండి, చెప్పండి, ఆలోచించండి. సో కాబట్టి ఏంటంటే సోనా బిఎండబ్ల్యూ గురించి నేనైతే ఈ లెవెల్లో ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తాను. ఆ తర్వాత మీ ఇష్టం అండి. ఈరోజు ప్రాఫిట్ బుక్ చేసుకోగానే మళ్ళీ పక్క రోజు పెరిగితే మళ్ళీ మీరు చెప్పారు కాబట్టి అట్లా 1-2 రోజులు కాదండి. మీ విజన్ ఎలా ఉండాలి అంటే ఒక 3-4 ఏళ్ళు సేఫ్గా ఉండాలి. ఇది రిస్క్ ఎక్కువ ఉంది. రిస్క్ రివార్డ్ రేషియో చూసుకుంటే రిస్క్ ఎక్కువ ఉంది. ఎందుకంటే ఎక్స్పెన్సివ్, వాల్యుయేషన్స్లో ఎక్స్పెన్సివ్, ప్లస్ గ్రోత్ పరంగా ఆగుతుందండి. నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో రోబస్ట్ గ్రోత్ ఉండదు. ఎక్స్పెక్టెడ్ రెవెన్యూస్ నార్మల్గా ఉంటాయి. అదొక పాయింట్ అనమాట. కాబట్టి ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తాను. ఇది సోనా బిఎండబ్ల్యూ గురించి. తర్వాత ఇంకొకరు విష్ణు కెమికల్స్ గురించి అడుగుతున్నారు పదే. సో ఇది ఒక విష్ణు కెమికల్స్ కానీ గమనిస్తే, మామూలుగా దీని ప్రైస్ 150-160 ఉండేది 2019లో, 2020 కోవిడ్కి ముందు. దాని తర్వాత ఒక్కసారి బాగా పెరిగింది. ఒకప్పుడు కంపెనీ బాగా డెట్, అంటే 600 కోట్ల డెట్ ఉండేదండి. అంటే ఆ చిన్న కంపెనీకి 600 కోట్ల డెట్ అంటే ఎక్కువ. తర్వాత అక్కడి నుంచి అటు ఫైనాన్షియల్స్ పరంగా ఇంప్రూవ్ అయింది. తర్వాత ఇప్పుడు రీసెంట్గా 2000 రూపీస్కి వచ్చింది. అంటే 200 రూపాయల స్టాక్ 2000కి అయ్యింది. సో దీంట్లో ఓన్లీ ప్రమోటర్ అండ్ రీటైల్ ఇన్వెస్టర్సే ఉంటారండి. ఎఫ్ఐస్, డొమెస్టిక్ ఫండ్స్ ఉండరు. మీరు అర్థం చేసుకోండి. ఇటువంటి స్టాక్స్తో మనం గేమ్ ఆడాలి. ఇన్వెస్ట్మెంట్ కాదు, గేమ్ అంటే గేమ్ లాగే అని ఆడాలి. అంటే ఎప్పుడు కొనాలి, ఎగ్జిట్ కావాలి, ఎక్కడ ఎగ్జిట్ కావాలి ఏంటి అనేది నాకు తెలియదు, ఎవరికి కూడా తెలియదు అండి. సో ఎవరైతే త్వరగా ప్రాఫిట్ బుక్ చేసుకొని పడేలోపై బయటకు వస్తాడో అదృష్టంగా భావించి వాళ్ళకి డబ్బులు వస్తాయి. లేకపోతే ఇరగపోతే డబ్బులు పోతాయండి. కాబట్టి నా ఉద్దేశం ప్రకారం, అంటే నా పర్సనల్ వ్యూ, ప్రాఫిట్ బుక్ చేసుకోవడం మంచిదని నేను అనుకుంటున్నాను. సో మళ్ళీ యాజ్ యూజువల్ మళ్ళీ మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోమన్నారా పిల్లల్లాగా, స్టాక్ మళ్ళీ పెరిగితే అట్లా అది కాదండి. స్టాక్ పెరిగితే మీకు నష్టం లేదు కదా, స్టాక్ పడితే మీకు క్యాపిటల్ పోతుందండి. అందుకని ఇటువంటి రిస్కీ స్టాక్స్లో మళ్ళీ చెప్తాను, దీంట్లో ప్రమోటర్, రీటైల్ ఇన్వెస్టర్ తప్ప మిగతా ఎవరు ఉండరండి. ఇటువంటి అంశాలన్నీ కూడా మనం విజయవాడ వర్క్షాప్లో మనం మాట్లాడుకుంటాం. ఎటువంటి పారామీటర్స్ చూడాలి, సో మనం స్టాక్ సెలెక్షన్ చేసుకున్నప్పుడు ఈ టైంలో ఎటువంటి స్టాక్స్లో ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ సోనా గురించి మాట్లాడటం, ఇటువంటి కొన్ని స్టాక్స్ని మనం తీసుకుంటాం. సెక్టర్ అనాలిసిస్ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా 3-4 తారీఖులో విజయవాడలో జరిగే ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్ మీట్కి హాజరు కావడానికి ప్రయత్నించండి. థ్యాంక్ యూ అండి.